మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు కంటతడి ఎక్కడ చూసినా అకాల వర్షాలకి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పంట నష్టం జరిగింది. అప్పు చేసి వ్యవసాయం చేసినటువంటి అన్నదాతలు ఈరోజు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే అంటే 2 రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా అంటే ఉదయం పూట పొడిగా ఉండగా రాత్రిపూట భారీగా వర్షం పడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే మార్కెట్‌లోకి తెచ్చిన ధాన్యం, కల్లాలలో ఎండబోసిన ధాన్యం, దీంతో పాటు అంటే కొంత మా వరి చేనులు కూడా కొయ్యనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని ధాన్యం మొత్తం మార్కెట్‌కు తెచ్చినవి, కల్లాల్లో పోసినవి మొత్తం తడిసిపోగా అంటే ఏదైతే చేళ్ల మీద ఉన్నాయో ఈ వర్షం వల్ల చేలు అడ్డం పట్టిన పరిస్థితి ఉంది. అయితే ఆరుగాలం కష్టపడ్డ రైతన్న కళ్ళల్లో నీళ్లు మిగిలినాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 80-85-90% రైతులు ఈసారి వరి పండించినటువంటి నేపథ్యం ఉంది. వరితో పాటు వివిధ చిరుధాన్యాలు మొక్కలైతేనేమి, ఆమ్దాలైతేనేమి, పెసర్లైతేనేమి, జొన్నలైతేనేమి ఇవన్నీ అకాల వర్షానికి కొంత నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో మరియు వనపర్తి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ సమీపంలోని బుడ్డా తండాలో ఒక రైతుకు సంబంధించిన దాదాపు 8 ఎకరాల్లో వరి ధాన్యం పూర్తిగా చిత్తం అడ్డం పడిన పరిస్థితి. అయితే లక్షల్లో పెట్టుబడి తెచ్చి తీరా వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయామంటూ రైతులు కంట కన్నీరు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాలో సైతం ఆత్మకూరులో ఏదైతే పలు కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం. అట్లాగే కరెంటు కూడా పోవడంతో కాలనీ వాసులు మొత్తం బయటికి వచ్చిన పరిస్థితి. మురికి నీళ్లు మొత్తం ఇంట్లోకి రావడంతో దోమలు కుట్టి నానా రకాల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే గత 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. చేతులు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు మరియు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అధికారులు కానీ లేకపోతే సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ వచ్చి సందర్శించడం కానీ లేకపోతే పర్యటించి వారి యొక్క సమస్యలు వినే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం కింద ఎకరాకు 10,000 ఇస్తామన్నారో దాన్ని కూడా రాసుకపోయినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇంతవరకు ఎటువంటి సాయం అందనటువంటి పరిస్థితి. అయితే రైతులు దాదాపు 80% ఉన్న రైతులు ఇంతవరకు ఎటువంటి సాయం కూడా అందలేదు. అధికారులు కూడా చేతులెత్తారు. అయితే కేవలం సర్వేలకు వచ్చి రాసుకపోతున్నారు తప్ప ఇంతవరకు అమలైంది కూడా ఏం లేదంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్న అయితే కంట కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. మనం